కళ్యాణ్, తనుజ, రీతు వీళ్ళైతే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్‌లో ఉన్న ఒక ఇద్దరు కపుల్స్‌కి అయితే సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళెవరు? వాళ్ళు ఈ ఓటింగ్‌లో ఏ పొజిషన్‌లో ఉన్నారు? వీళ్ళు సపోర్ట్ చేసిన తర్వాత కూడా దాని గురించి, అలాగే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఓటింగ్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టి స్టార్ట్ చేయండి. అలాగే మీరు ఎవరికి ఓటు వేశారో కింద కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఇంకా ఓటింగ్ ఆర్డర్‌లో ఫస్ట్ ప్లేస్‌లో అయితే వసంతి, అలాగే కళ్యాణ్ వీళ్ళైతే ఉన్నారు. చాలా రోజుల నుంచి వీళ్ళే ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నారు. ఎందుకంటే గేమ్స్ అయితే వీళ్ళు చాలా బాగా ఆడతారు. జడ్జెసే చెప్పారు మీరు గేమ్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఆడతారని. కానీ ఒక్క నెగిటివ్ కళ్యాణ్ సైడ్ నుంచి ఉంది. ఎందుకంటే కొంచెం ఓవర్గా రియాక్ట్ అవుతాడు. ఎప్పుడు నేను వెళ్ళిపోతా అంటూ ఉంటాడు. ఏదైనా ఓడిపోతే కొంచెం తీసుకోడు. ఇది ఒక్క కళ్యాణ్కి అయితే నెగిటివ్ ఉంది. దానివల్లే కొంచెం వీళ్ళు నెగిటివ్ అవుతున్నారు. గేమ్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఆడతారు. కానీ వీళ్ళకి కొంచెం ఎక్కువగా అన్ఫేర్ జరిగింది కాబట్టి వీళ్ళకి ఆడియన్స్ ఇంకా కొంచెం ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ వారం అయితే ఇంకా ఆ డిస్క్వాలిఫై చేయడం, లీస్ట్లో పెట్టడం, ఆ తర్వాత వచ్చేసి ఆ కలర్ది దొరక్కపోవడం, మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇవ్వడం, ఇంకో ఛాన్స్ ఇచ్చారు. కానీ అప్పటికే మూడంతా దొబ్బింటుంది. అది ఫెయిర్ ఛాన్సే అని చెప్పాలి. ఆ తర్వాత ఈ పాయింట్లు తీయడం కూడా నటరాజ్, నీతూ మాస్టర్ వాళ్ళు చెప్పడం వల్లే తీసాం. ఏదేదో చెప్పారులేండి. కొంచెం అయితే అన్ఫేర్ జరిగింది. ఈరోజు ఎపిసోడ్లో కూడా అది ఫ్రాంక్ లాగా చేసి చాలా చిరాకు తెప్పించింది ఆ ఫ్రాంక్ అయితే. ఇలాంటివి అయితే వసంతి కళ్యాణ్ మీద కొన్ని ఎక్కువగా జరిగాయి. అందుకే ఆడియన్స్లో కూడా కొంచెం సపోర్ట్ అయితే వీళ్ళకి తగ్గింది. వీళ్ళు ఫస్ట్ ప్లేస్లో అయితే ఉన్నారు. వసంతి కళ్యాణ్కి అయితే కళ్యాణ్ అయితే సపోర్ట్ చేస్తున్నాడు. బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ అయితే సపోర్ట్ చేస్తున్నాడు. మన లైవ్లో కూడా చెప్పాడు ఓటు వేయమని. ఇంకా సెకండ్ ప్లేస్లో అయితే మహేష్, అలాగే శాండ్రా వీళ్ళైతే ఉన్నారు. వీళ్ళకి ఫస్ట్లో వచ్చినప్పుడు అంతగా ఆపర్చునిటీస్ అయితే దక్కలేదు. కొంచెం మంది చాలామంది ఇగ్నోర్ చేశారు వీళ్ళు వీక్ అని. ఆ తర్వాత వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ కూడా లేకపోవడంతో వాళ్ళైతే ఎలిమినేట్ అయ్యారు. ఆ తర్వాత ఎప్పుడైతే రీఎంట్రీ ఇచ్చారో అప్పటి నుంచి నెక్స్ట్ లెవెల్లో గేమ్ ఆడుతున్నారు. వచ్చిన ప్రతి ఆపర్చునిటీని తీసుకొని గెలుస్తూ ఫస్ట్ ఫైనలిస్ట్ కూడా అయ్యారు. మన సపోర్ట్ పరంగా కూడా చూస్తే వాళ్ళ పక్క ముగ్గురు, వీళ్ళ పక్క ఇద్దరే ఉన్నా చాలా బాగా గేమ్ ఆడారు. నేను కొన్ని మాటలు వింటున్నా, ఏదో మేనేజ్మెంట్ కోట, ఏదో కొన్ని మాటలు వింటున్నా కానీ నాకు వాళ్ళ పరంగా అయితే ఇప్పుడు మంచి అండర్స్టాండింగ్ కప్పులు అయ్యారు. ఆ తర్వాత గేమ్ కూడా చాలా బాగా ఆడారు. అందుకే వాళ్ళు ఫస్ట్ ఫైనలిస్ట్ అయితే అయ్యారు. ఫస్ట్ ఫైనలిస్ట్ వాళ్ళే అయ్యారు. ఇంకా మమ్మల్ని టార్గెట్ చేశారని వాళ్ళు ఎప్పుడూ చెప్పలేరు. వాళ్ళని అయితే చాలామంది అయితే టార్గెట్ చేశారు. కానీ వాళ్ళు ఎప్పుడూ చెప్పలేదు మమ్మల్ని టార్గెట్ చేశారు. అది గేమ్ పరంగానే వాళ్ళు ఈజీగానే తీసుకున్నారు. సెకండ్ ప్లేస్లో మహేష్, అలాగే శాండ్రా ఉన్నారు. ఇంకా థర్డ్ ప్లేస్లో అయితే సోనియా, సిద్ధు వీళ్ళైతే ఉన్నారు. వీళ్ళ మధ్య బాండింగ్ అయితే చాలా బాగుంది. ఎప్పుడు ఎక్కువగా గొడవలు అయితే పడరు. ఫస్ట్లో అయితే టాస్క్లు చాలా అంటే చాలా బాగా ఆడేటోళ్ళు. ఇవి మధ్య కొంచెం డల్ అవుతూ వచ్చింది. ఎప్పుడైతే గోల్డెన్ కప్లో అయ్యారో అప్పటి నుంచి కొంచెం డల్ అవుతూ వస్తున్నారు. కానీ క్రేజ్ మటుకు బాగుంది వీళ్ళకి. థర్డ్ ప్లేస్లో అయితే వీళ్ళు ఉన్నారు. ఇంకా ఫోర్త్ ప్లేస్లో ఆసియా, అలాగే నోక్రాజ్ వీళ్ళైతే ఉన్నారు. వీళ్ళైతే గేమ్స్ 100% ఆడతారు. ఆసియా అయితే ఇంకా ఎరక్కొట్టేస్తుంది. ఫస్ట్లో నోక్రాజ్ వల్ల కొంచెం నెగిటివ్ అయింది. అదే అలా కంటిన్యూ అవుతూ వస్తుంది. కానీ ఇప్పుడు వాళ్ళ మధ్య బాండింగ్ కూడా చాలా బాగుంది. ఇద్దరు గుడ్ డెసిషన్స్ తీసుకుంటారు. ఒకరితో ఒకరు బాగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళైతే గేమ్స్ బాగా ఆడతారు. వాళ్ళ అండర్స్టాండింగ్ కూడా చాలా బాగానే ఉంది. వాళ్ళైతే ఫోర్త్ ప్లేస్లో ఉన్నారు. ఇంకా ఆ తర్వాత ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసి జాను, బాను వీళ్ళైతే ఉన్నారు. వీళ్ళైతే ఫస్ట్లో మెతగ్గా ఉన్నారు. ఇప్పుడైతే బాగా ముదిరారు. బాగా కౌంటర్ ఇస్తారు. బాగా గేమ్స్ ఆడుతున్నారు అందరితో కలిసి. నటరాజ్ మాస్టర్, నీతు వీళ్ళకి తప్ప మళ్ళీ అందరితో బాగానే ఉన్నారు వీళ్ళైతే. ఫిఫ్త్ ప్లేస్లో వీళ్ళు ఉన్నారు. ఇంకా ఆ తర్వాత సిక్స్త్ పొజిషన్లో వచ్చేసి నటరాజ్ మాస్టర్, నీతు వీళ్ళైతే ఉన్నారు. వీళ్ళైతే ఎప్పుడో ఎలిమినేట్ కావాల్సిన వాళ్ళు వీళ్ళని ఇంకా పెట్టుకున్నారు. 2 సార్లు ఎలిమినేషన్ క్యాన్సిల్ చేశారు. వీళ్ళ కోసం ఈరోజు కూడా ఎపిసోడ్ అయితే చూసుంటే ఎలిమినేషన్ క్యాన్సిల్ చేశారు. అప్పుడైతే గేమ్ ఓడిపోయినా కూడా వాళ్ళని పంపించలేదు. వాళ్ళ కోసం పంపినందుకు సంధ్య, అలాగే బిట్రో ఎలిమినేట్ అయ్యారు. ఇంక ఈ వారం సేవ్ చేశారు. వచ్చే వారం సోనియా, సిద్ధు, అమీరా, అమీమానిక వీళ్ళు బలి. అంతే. వీళ్ళు షోని తిట్టారు, జడ్జెస్ని తిట్టారు, గేమ్ సరిగ్గా ఆడరు. ఫస్ట్లో ఎప్పుడో ఒకసారి ఆడారు. మళ్ళీ ఆ తర్వాత ఓడిపోతూనే ఉన్నారు. ఆ ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ని ఏరే వాళ్ళ మీద తీర్చుకుంటున్నారు. ఎగరతారు ఆ మ్యాన్షన్ అంతా. కానీ అడగడం ఉండదు, ఏమీ ఉండదు. ఏంటి బ్రో నువ్వు నటరాజన్, నీతు మాస్టర్ మీద ఇలా చెప్తామని కొంతమంది కింద కామెంట్లు చేస్తే మీకు ఎలా నచ్చుతున్నారు నాకు తెలియదు తప్ప మీది అభిప్రాయం మీది, నా అభిప్రాయం నాది కదా. నాకైతే ఒక్క మొక్క కూడా నచ్చరు. చాలా చిరాకేస్తుంది. ఓడిపోయినప్పుడు తీసుకోరు వాళ్ళు. వేరే వాళ్ళ మీద నిందలు వేస్తూ ఉంటారు. మాటలు అందరికంటే పెద్దవాళ్ళు అలాగే కొంచెం చేదస్తంగా బిహేవ్ చేస్తున్నారు అని కొంతమంది ఎవరో కింద కామెంట్లు కూడా చెప్పారు. అంటే పెద్దవాళ్ళు అన్నంత మాత్రాన్ని ఎలా అంటే అలా మాట్లాడేయచ్చా? మాటలు కొంచెం అదుపులో ఉండాలి. ఇంకా పెద్దవాళ్ళు కంట్రోల్లో ఉండాలి. కానీ వాళ్ళకి అదే లేదు. ఇంకేం చెప్పలేను వాళ్ళ గురించి. అంతే. వాళ్ళైతే సిక్స్త్ పొజిషన్లో ఉన్నారు. వీళ్ళకి తనుజ సపోర్ట్ చేస్తుంది, అలాగే రీతు వీళ్ళు కూడా ఇద్దరు సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా సెవెంత్ పొజిషన్లో వచ్చేసి అభిమానిక, అమీర్ వీళ్ళైతే ఉన్నారు. వీళ్ళైతే గేమ్ బాగా ఆడతారు, అండర్స్టాండింగ్ కపుల్. కానీ
తక్కువ సపోర్ట్. ఏం చేయలేం. బాగా ఆడతారు కానీ తక్కువ సపోర్ట్ చేస్తున్నారు.